మా బాబు థర్డ్ మంత్ కోసం చిన్న రెయిన్ టిప్ సెటప్ అయితే చేశా. కానీ ఈ షూట్లో జరిగిన క్యూట్ మూమెంట్స్ ఇంకా చాలా స్పెషల్ అయ్యాయి. అవి ఏంటో చూద్దాం. బుడి బుడి అడుగుల బుడతలు వరమని ఇది మురిసెను మది మన కబురుల కవిత. హాయ్ అందరికి, ఈరోజు మా బాబు థర్డ్ మంత్ ఫోటోషూట్ కోసం చిన్న రెయిన్ థీమ్ అయితే ప్లాన్ చేశా. బయట వర్షాకాలం కదా, అందుకే ఈ సీజన్కి మ్యాచ్ అయ్యేలా రెయిన్ థీమ్ ట్రై చేశా. నిజానికి చాలా రోజుల నుంచే ఈ ఐడియా ఉంది. ఈ రోజు ఫైనల్లీ చేసేసా. ఈ వీడియోలో డెకర్ ఎలా చేసాము, షూట్ ఎలా జరిగింది, మధ్యలో జరిగిన క్యూట్ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేస్తా. ముందుగా డెకర్ రెడీ చేద్దాం. దీనికోసం క్లాసిక్ గా నేను ఒక బ్లాక్ కలర్ శారీ నాది తీసుకున్నాను, పాత శారీ. దాన్ని 4 ఫోల్డ్స్ లాగా ఫోల్డ్ చేసేసి మన రైస్ ఉంటుంది కదా, రైస్ తో నేను ఒక చిన్న గొడుగు లాగా అవుట్ లైన్ అన్నది ఇచ్చాను. 3 నెంబర్ పెట్టేసి చేసేసా. నిజం చెప్పాలంటే డెకర్ చేయడం కంటే మా బాబుని షూట్ చేయడమే పెద్ద టాస్క్. ఆయన మూడ్ ఎట్లుంటుందో, ఆయన బాగుంటేనే కదా ఫొటోస్ వచ్చేవి. అందుకే ముందుగా ఫీడ్ చేసి కొంచెం పడుకోబెట్టేసా. ఈ డెకర్ చేసేంతసేపు వాడు పడుకున్నాడు. ఇప్పుడు మా బాబుని రెడీ చేద్దాం అనేసి రెయిన్ థీమ్ కి మ్యాచ్ అయ్యేలా ఒక క్యూట్ అవుట్ ఫిట్ అనేది వేయించా. రెడీ అయిన తర్వాత మా బుజ్జిగాడు చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాడో. ఇప్పుడు మా బుజ్జిగాడిని అయితే ఈ వైట్ క్లాత్ వేసేసి దాంట్లో పడుకోబెట్టేసా. అస్సలు చూడలేదు ఫస్ట్ అయితే. తర్వాత మెల్లమెల్లగా ఇటు పిలుచుకుంటూ ఇటు చూస్తూ నేనైతే ఒక ఫోన్లో ఫొటోస్ తీస్తూ ఒక ఫోన్లో వీడియో అన్నది రికార్డ్ చేసా. సో ఫస్ట్ అయితే అసలు చూడలేదు. వాడు నవ్వలేదు, స్మైల్ ఇవ్వలేదు, ఏదో ముచ్చట పెట్టుకుంటూ ట్రై చేసా. ఫస్ట్ కొంచెం సేపు మళ్ళీ బ్రేక్ కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ కొంచెం నవ్విపించి ట్రై చేసా. ఈ ఫోటో కోసం చాలా క్లిక్స్ తీస్తే అందులో ఫైనల్ రిజల్ట్స్ చూసాక మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో ఫొటోస్ తీస్తేనే కదా వాడు ఏదో ఒక ఫోటోలో బాగా వచ్చేది. ఈ గ్యాప్ లో నేను చేసే డెకర్ కూడా జడగొడుతున్నాడు. వాడు కదిలి నేను వేసిన శారీ అది అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఈ ఫోటోషూట్ అనేది మా బాబుకు ఒక మంచి మెమొరీగా ఉండిపోతుంది. ప్రతి నెల ఇలా ఒక చిన్న థీమ్స్ తో ట్రై చేస్తూ ఫోటోషూట్ చేస్తుంటే తర్వాత వాడు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ చూసుకోవడానికి చాలా స్పెషల్ గా ఉంటది కదా. ఈ రెయిన్ థీమ్ అయితే చిన్న ఫొటోస్ తో కొంచెం వీడియోస్ తో చాలా బాగా వచ్చింది. ఇందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ శారీ ఇంకా వైట్ కలర్ క్లాత్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. వాటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఫోటోలు దిగడానికి అయితే చాలా కష్టపడ్డాం. తర్వాత ఒక చిన్న కేక్ తెప్పించి వాడి డ్రెస్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యేలా పిస్తా కేక్ తెప్పించి దాంతో కూడా ఒక 2-3 ఫోటోలు తీసా. ఆ కేక్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అని చూసా, కానీ కేక్ని అయితే ఏమనలేదు పాపం. వాడు ఫోటోషూట్ అయిపోయాక అయితే నేను వాడు కలిసి ఒక 2-3 ఫొటోస్ అట్లా దిగేసి కేక్ కటింగ్ అయితే చేపించా. ఈసారి అయితే వాళ్ళ నాన్న లేరు, బయటికి వెళ్ళాడు. సో నేను వాడు మాత్రమే ఫొటోస్ దిగి కొంచెం కేక్ కటింగ్ లాగా కేక్ కట్ చేసాం. మీకు ఈ రెయిన్ థీమ్ ఎలా అనిపించింది, ఇంకే థీమ్స్ చేయాలని అనుకుంటున్నానో కామెంట్లో కొంచెం చెప్పండి. సో నేనైతే చాలా ట్రై చేస్తున్నాను. మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బేబీ మైల్ స్టోన్స్, ఫోటోషూట్స్, మమ్మీ లైఫ్ వ్లాగ్స్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ అన్నది రిజల్ట్ చూసేయండి. మా బుజ్జిగా వీడియోస్ అండ్ ఫొటోస్ ఎలా వచ్చాయో.
మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి.